హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. అనుకోకుండా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఏదన్నా స్వీట్ చేయాలన్నా, లేదా పిల్లలేమైనా తినడానికి అడిగినప్పుడు కొంచెం వెరైటీగా స్వీట్ చేయాలనుకుంటే గనక ఇలా ఒకసారి రవ్వ బొబ్బట్టు ప్రిపేర్ చేయండి. నార్మల్‌గా బొబ్బట్టయితే పప్పు నానబెట్టాలి, పూర్ణం చేయాలి, మైదా పిండితో చేయాలి అనుకుంటూ ఉంటాం కదా! అవేమి యూజ్ చేయకుండా రవ్వ, బెల్లంతో అలానే గోధుమ పిండితో చేసుకుంటామండి ఈ రవ్వ బొబ్బట్టు. మీరొకసారి ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తింటారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎన్ని తింటున్నామో కూడా తెలీదు. అంత బా వచ్చాయి టేస్ట్ అయితే. మీరు ముందుగా పిండిని కలిపి పెట్టుకుంటే కనుక 20 నిమిషాల్లోనే మనకి రవ్వ బొబ్బట్లనేది రెడీ అయిపోతాయండి. అంత తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 ½ కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. దానిలోకి లైట్‌గా ఉప్పుని యాడ్ చేసుకొని, ఉప్పు, పిండి బాగా కలిసేలాగా కలుపుకొని, దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని, తర్వాత దానిలోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కొంచెం సాఫ్ట్‌గా పిండిని కలుపుకోవాలి. మరీ చపాతీ అంత గట్టిగా కాకుండా. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట నాననిద్దాం. స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1/2 కప్ వరకు కరాచీ రవ్వ యాడ్ చేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు టేస్ట్ చేస్తే కరకరలాడాలండి. అంతలా ఫ్రై అవ్వాలి. తర్వాత ఆ రవ్వను తీసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈ రవ్వ ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి. 1/2 కప్ వరకు బెల్లం తీసుకొని దానిలోకి 1 కప్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇసుక, రాళ్ళు ఏమన్నా ఉంటే పోతాయండి. తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి, లైట్‌గా సాల్టు, బాగా దంచిన ఇలాచీని ఒక 2 వరకు యాడ్ చేసుకోండి. పొట్టు తీసి దంచుకోండి ఇలాచీ. తర్వాత వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా ఒక చేత్తో రవ్వ యేసుకుంటూ ఇంకొక చేత్తో కలుపుకోవాలి ఉండలు ఫామ్ అవ్వకుండా. తర్వాత అలా కలుపుకుంటా ఉండాలండి. స్టవ్ సిమ్‌లోనే ఉండాలి. మనం కలిపే కొద్దీ రవ్వ అనేది గట్టిపడిపోతుంది కదా! ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ప్రసాదాన్ని కొంతసేపు చల్లారనిద్దాం. తర్వాత రవ్వ లైట్‌గా చల్లారిన తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు కావాల్సినంత సైజులో ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు బొబ్బట్టు చేసేలోపే ఈ ఉండలనేది కొంచెం పిల్లలు తినేస్తారండి. చాలా బావుంది ప్రసాదం అనింది. స్టఫింగ్ కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి నేను పెద్ద ఉండలే చేశానండి. ఇలా 1/2 కప్పు రవ్వకి నాకు 8 వరకు ఉండలొచ్చాయి. అరగంట తర్వాత పిండిని ఒక 4-5 నిమిషాలైనా బాగా కలుపుకొని ఇలా చిన్ని చిన్ని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇలా పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ చిన్ని చపాతీలాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్‌ని పెట్టుకొని జాగ్రత్తగా మనం మోమోస్ ప్రిపేర్ చేస్తాం కదా! ఆ టైప్‌లో స్టఫింగ్ అనేది బయటకి కనిపించకుండా పిండితో బాగా కవర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత పిండిని ఇలా దగ్గరికి చేసుకొని జాగ్రత్తగా ఇలా రౌండ్‌గా ప్రిపేర్ చేసుకొని గట్టిగా కాకుండా నెమ్మదిగా ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ అనేది పల్చగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా జాగ్రత్తగా బొబ్బట్టును వేసుకొని లైట్‌గా ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా కాల్చుకోవాలి. ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయింది కదండీ! వైట్ వైట్‌గా వచ్చింది కదా! ఇలాంటి టైంలో చుట్టూ అలానే పైన కూడా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. బొబ్బట్టును నేతితోనే కాల్చుకోవాలి. నెయ్యి అప్లై చేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలా కార్నర్స్ అనేది స్పూన్‌తో ప్రెస్ చేస్తే మనకి బొబ్బట్టు అనేది చక్కగా పొంగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా. అలానే రెండు వైపులా కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. మీరు వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి జాగ్రత్తగా బొబ్బట్టుని కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా ఉంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి రెడీ అయిపోయింది. వేడి వేడిగా రవ్వ బొబ్బట్టు టేస్ట్ అయితే భలే వచ్చిందండి నిజంగా. వేడి వేడిగా తినేస్తే ఎన్ని తింటున్నామో కూడా తెలీదు. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో లోపల కూడా. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.